హలో అండి అందరికీ. శ్రీవారి మెట్లు అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా? ఈ మార్గం చివర శ్రీమన్నారాయణుడు, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా ఉన్నారు. కాబట్టి ఈ మెట్లు స్వామివారి దగ్గరకు తీసుకువెళ్ళే దారి కాబట్టి శ్రీవారి మెట్లు అని పిలువబడతాయి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకానికి వెంకటాచలంపై అవతరించేటప్పుడు దేవతలు, ఋషులు కూడా ఈ కొండ మార్గంలోనే వచ్చారని చెబుతారు. అందుకే ఈ మెట్లు దేవతలు నడిచిన మార్గం అని విశ్వాసం. శ్రీవారి మెట్లు ఎలా మొదలయ్యాయంటే పూర్వకాలంలో తిరుమల కొండలు అడవులతో, రాళ్లతో చాలా కఠినంగా ఉండేవంట. అప్పుడు భక్తులు, ఋషులు కొండల మధ్య నుంచి నడుచుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఈ కాలంలోనే ఋషులు ఈ మార్గాన్ని శుద్ధం చేసి మెట్లు రూపంలో తిరుమలకు వెళ్లే దారిని తయారు చేశారంట. అందుకే ఇది కేవలం రహదారి కాదు, ఇది ఋషుల చేత పవిత్రమైన మార్గం. అందుకే దీన్ని శ్రీవారి మెట్లు అని కూడా పిలువబడతాయి.